అందరికీ నమస్కారం. నేను మీ ఉప్పుగల్ల శ్రీనివాస్ రెడ్డి. ఈరోజు అనుకోని యశోద హాస్పిటల్లో నా కస్టమర్ ఉమాకాంత్ రెడ్డి వాళ్ళ మేడము అడ్మిట్ అయ్యారు ఇల్నెస్ డిసీజ్ తోటి. వాళ్ళకి అనుకోకుండా క్యాష్లెస్ అప్రూవల్ కోసం పెడితే రిజెక్ట్ చేయడం జరిగింది. దానికి కారణం ఏంటంటే వాళ్ళు ప్రాపర్గా డాక్యుమెంట్ సబ్మిట్ చేయకపోవడం ద్వారా రిజెక్ట్ చేయడం వెళ్ళింది. కస్టమర్ నాకు కాల్ చేసి రావడంతో నేను హాస్పిటల్ విజిట్ చేయడం వచ్చింది. విజిట్ చేసి ప్రాపర్గా డాక్యుమెంట్ లేకపోవడం ద్వారా మీకు హాస్పిటల్ నుంచి వెళ్ళి రిజెక్ట్ అయిందని చెప్పేసి చెప్పడం జరిగింది. మళ్ళీ హాస్పిటల్కి ఇంటిమేషన్ ఇచ్చి ప్రాపర్ ఛానల్ ద్వారా చేస్తే విత్ క్యాష్లెస్ అప్రూవల్ ఇమీడియట్లీ 6 minutesలో అప్రూవ్డ్ అయింది. అలాగే ఫైనల్ బిల్ అప్రూవల్ కూడా ఈరోజు పెట్టిన తర్వాత వితిన్ 49,000 వాళ్ళు అప్రూవల్ పెట్టారు. 59,000 అప్రూవల్ పెట్టారు. ఇమీడియట్లీ 49,000 రూపీస్ అప్రూవల్ 1 hour లోపల బిఫోర్, అంటే ఫైనల్ బిల్ అప్రూవల్ కోసం 3 hours వెయిట్ చేయాలి. అయినా కూడా 1 hour లోపల క్లెయిమ్ రిజిస్టర్ చేయబడింది. విత్ కస్టమర్ కూడా వెరీ హ్యాపీగా ఉన్నారు. సో ఎవరికైనా ప్రాబ్లం రిజెక్ట్ అయింది అంటే ప్రాపర్ ఛానల్ లేకపోవడం, హాస్పిటలైజేషన్లో చిన్న ప్రాబ్లం ఉండడంతో వస్తుంది. ఎక్కడ కూడా క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఆపడం లేదు. 100% క్యాష్లెస్ నడుస్తుంది. అనవసరంగా పుకార్లను నమ్మి ఏదో సోషల్ మీడియాలో వచ్చిన వాటిని మాత్రం నమ్మకండి. వాస్తవాలు తెలుసుకోండి. 100% మీకు సపోర్ట్ చేస్తాం. కరెక్ట్ ఏజెంట్ ఫాలో అవ్వండి. ఏజెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ మాత్రం